కుప్పం నియోజకవర్గం గుమ్మల లక్ష్మీపురం ఏజెన్సీలో ఫుడ్ సేఫ్టీ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో గడువు ముగిసిన కూల్ డ్రింక్స్, బిస్కెట్లు వంటి ఆహార పదార్థాలు విక్రయానికి ఉంచినట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలను ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేస్తూ వినియోగదారులు కొనుగోలు సమయంలో గడువు తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. నా పేరు వినోద్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ పార్వతీపురము. గత కొద్ది రోజులుగా ఇక్కడ మనకి గుమ్మలక్ష్మీపురంలో ఎక్స్పైర్డ్ స్టాక్, ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ఎక్స్పైర్డ్ అయిన ఐటమ్స్ చాలా ఎక్కువగా అమ్ముతున్నారని మనకి ఇక్కడ ఆర్ఐ గారు నుంచి సమాచారం వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు మనం గుమ్మలక్ష్మీపురంలో ఆర్ఐ గారితో వాళ్ళ బృందంతో కలిసి తనిఖీ నిర్వహించాము. ఈ తనిఖీల్లో భాగంగా ఈరోజు ఇక్కడున్న స్వీట్ షాప్స్, కూల్ డ్రింక్ షాప్స్ అన్నీ ఇన్స్పెక్షన్ చేసి చాలా చోట్ల మనకి ఎక్స్పైర్డ్ స్టాక్ అనేది దొరికింది. ఆ స్టాక్ను మనం సీజ్ చేసి కేసు ఫైల్ చేసి వాటిని జేసీ గారి కోర్టులో మనం ఫైల్ చేయిస్తాము. వాటిని తదుపరి జేసీ గారిని విచారణ చేసి వారికి పెనాల్టీ వేసి వాళ్ళకి తగిన శిక్ష విధిస్తారు. సుమారుగా ఒక 10-12 షాప్స్ అయితే ఉన్నాయి. కేసెస్ అయితే ఫైల్ చేస్తాం.